హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ తండ్రి శాపం వల్ల కొడుకు ఒక రాక్షసిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది స్టోరీ. మరి అసలు తండ్రి శాపం ఏంటి, కొడుకు ఎందుకు రాక్షసిని పెళ్లి చేసుకున్నాడో ఈ స్టోరీ మనం చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఒక రాజ్యంలో ఒక రాజే ఉంటాడు, ఇద్దరు రాజులు ఉంటారని మాత్రం అనకండి, ఒక రాజే ఉంటాడు. ఆ రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ రాజు అంటే కొడుకు అంటే చిన్న పిల్లోడు అనమాట, ఒక 10 సంవత్సరాలు ఇలా ఉంటాడు. ఆ రాజులు అంటే ఆ అమ్మాయిని చూడగానే వారికి నచ్చితే ఎంతమంది అయినా వివాహం చేసుకునే సాంప్రదాయం ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు రాజు ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, ఎంపీ ఏంటి, ఎవరైనా ఒక్కలే, ఇద్దరు ముగ్గురు చేసుకుంటే ఇంకా అంతే. అదనమాట. అలా అయితే ఒకరోజు రాజు వేటకెళ్ళాడు. వేటకెళ్తున్నాడు, వేట కొట్టాడు. దుప్పులు, లేళ్ళు, అవి ఇవి సింహాలు. ఆ రోజుల్లో వేట అన్నది సర్వసాధారణం. ఇప్పుడంటే దుప్పులు, లేళ్ళు, జింకల్ని ఏమన్నా చేశారంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు. అవునా కదండి? కనీసం కోడిని కోసిన వీడియో పెట్టినా సరే తీసుకెళ్లి జైల్లో పెడతారు. అలా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. జీవహింస చేయరాదని. కానీ ఆ రోజుల్లోని అవి సర్వసాధారణం, అది గొప్ప కూడా. అలా అయితే ఆ రాజు, అతని పేరు నిరంజన్ వర్మ. నిరంజన్ వర్మ వేటకెళ్ళాడు. వేట ముగించుకొని వస్తూ ఉన్నాడనమాట. ఈ లోపల ఏదో చప్పుడైంది. ఏ కుందేలు పిల్ల, ఏ లేడి పిల్ల అని చెప్పేసి వేటకని అటువైపుగా సైన్యం నుంచి కొంచెం పక్కకి వచ్చాడు. పక్కకు వచ్చేసరికి అదే ఆ పక్కనే ఉన్న ఒక మంచి సరోవరంలోకి ఆ గంధర్వ కాంతలు వచ్చారు. చాలా మంది గంధర్వ కాంతలు వచ్చి ఆటలు పాటలు ఆడుకొని చేసుకొని అందరూ ఎవరి దారంటే వాళ్ళు అంటే వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. వెళ్తున్న క్రమంలో తన యొక్క పైటి కొంగు ఒక ముళ్ళు చెట్టుకి చిక్కుకుంది. అది విదిల్చుకునే క్రమంలోని ఈ రాజు ఆ అమ్మాయిని చూసేశాడు. అదే ఆ గంధర్వ కాంతని చూసేశాడు. గంధర్వ కాంతని చూడగానే ఇంకా ఇంకేట చప్పుడు ఎక్కడి నుంచి అన్నాడు కదా, ఇక్కడి నుంచి ఆ తుప్పల్లో తను చేరుతుంది కదా, లాక్కుని అమాంతాన్ని వెళ్ళిపోవాలని అనుకుంది. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఒకరొకరుగా గాల్లో మాయమైపోయారు. అదే జగదేక వీరుడు అతిలోక సుందరిలాగా ఇలా ఇలా మాయమైపోయారు. తిన మాత్రం ఉండిపోయింది. అది ఉంగరం పడిపోతే ఉండిపోయినట్టు ఉండిపోయింది అనమాట చిక్కుకొని. అయితే ఇంక చూశాడు. ఆహా! ఏమి అందము, ఏమి అందము! ఆ కళ్ళు, ఆ రంగు, ఆ పెదాలు, ఆ అందమైన నడుము చూసి ఇంక మైమరిచిపోయి, నేను రాజుని, నిన్ను చేసుకుంటాను. నువ్వొస్తే మా అంతపురానికే ఆ అందం వస్తది. ఇలాంటి అందగత్తెని చేసుకున్న నాకు పేరొస్తది. నువ్వు రా, రా, నన్ను చూడగానే వివాహం ఆడాను. నువ్వెవరివో ఏంటో నాకు తెలియకపోయినా పర్వాలేదు. నువ్వెలాంటి ఏ కులమైనా పర్వాలేదు అని రాజు ఒకటే ప్రాధేయపడుతున్నాడు. నేనంటంది, నేను చేసుకోవడానికి నిన్ను సాధారణమైన స్త్రీని కాదు. నేను గంధర్వ కాంతను. నేను మానవుని వివాహం ఆడకూడదు. నాకు నచ్చితే ఏమో గాని నచ్చకుంటే వివాహం ఆడకూడదు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే వినలేదు రాజు. వినకపోయేసరికి రాజు అంటే అంతే కదా, పట్టిందే పట్టు. అలా అలా చెప్తున్నాడు. నేను చూడగానే నేను మైమరిచిపోయాను. అలాగా ఇలాగా పలకరించిపోయాను అంట అనగానే తనకి చిర్రెత్తుకొచ్చింది. టైం అయిపోతుంది. తను వెళ్ళాలి. తన స్నేహితులు వెళ్ళిపోయారు. నీవు దేనితో అయితే చూసి నన్ను మోహించావో ఆ 2 కళ్ళు పోవాలి కాక అని శాపం పెట్టింది. ఇంక వెంటనే పోయి వెంటనే విదిల్చుకొని మాయమైపోయాడు. ఇంక రాజు కళ్ళిపోయాయిగా, పోయాయిగా, అంతేగా, పోయాయి. పోతే ఇంక భటులొచ్చారు. భటులొచ్చి అయ్యయ్యో! రాజుగారి కళ్ళు పోయాయే, పోయాయే అని చెప్పేసి అందరూ కలిపి మోసుకొనెళ్లారు. అసలు విషయం అక్కడ రాజభవన్‌లో అందరికి చెప్పారు. ఇలా రాజుగారు ఒక అమ్మాయిని చూసి మోహించడం వల్ల అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే ఆ గంధర్వకంత శాపం పెట్టింది అని చెప్పేసి ఇంకా ఆ నోట, ఈ నోట, ఆ నోట ఇంత కొడుకుకి, పిల్లలకి అందరికీ తెలిసిపోయింది. ఇంకా పిల్లలైతే మంచి పని అయింది, మంచి పని అయింది అనుకుంటున్నారు. మిగతా వాళ్ళైతే అయ్యయ్యో! పాపం, పాపం అనుకుంటున్నారు. అనుకోని అలాగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోతే తన కుమారుడికి పాపం ఆళ్ళ నాన్నగారిని స్థితిని చూసి చాలా బాధపడుతూ ఉండేవారు. ఎంతైనా కొడుకులు కొడుకులే కదా! అయ్యో! మా నాన్నగారికి ఎంత పరిస్థితొచ్చింది ఏంటి అనేసి అలా అనుకుంటూ, అనుకుంటూ అప్పటికే తను చిన్న పిల్లాడు కదా! ఇప్పుడు యుక్త వయసొచ్చింది. ఒక 20 ఏళ్ళొచ్చాయి. కానీ నాన్నగారి శాపాన్ని ఎలాగైనా తొలగించాలి అని చెప్పేసి పరిపిరి విధాలుగా తప్పించి పాపం నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అలాగా ఆలోచించి ఆళ్ళని, ఈళ్ళని, ఆళ్ళని రాజు వైద్యుల్ని అందరిని పిలిపించి ఎంత చేయించాడు. అయినా సరే అన్నారు ఒకటి, ఇది ఒక గంధర్వ కాంత పెట్టిన శాపం కదా! తను మాత్రమే తొలగించగలదు. ఇక సామాన్య స్త్రీలు ఎవరు తొలగించలేరు అని చెప్పేసి చెప్పగానే ఇంక అందరూ హోప్స్ వదిలేసుకున్నారు. ఇంక తనకు రావనేసి. ఇంక తర్వాత యువరాజు తినే తన కొడుకు. కానీ తన కొడుకు ఆళ్ళ నాన్నగారికి కళ్ళు తెప్పించాలని ఎలాగైనా ఒంటి కాళ్ళ మీద నిల్చున్నాడు. అయితే ఒక ముసలి సాధువు అనమాట. గంధర్వ కాంతలు అందరూ ఈశాన్య దిశగా ఉన్న విశాల భూభాగంలోని ఎంతో అందంగా ఉంటారు. మరి అక్కడికి విహారానికి వస్తారని చెప్పేసి ఎప్పటినుంచో కొల్లులుగా అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. అది నిజమని వాళ్ళ నాన్నగారు అటువైపు వెళ్ళినప్పుడే రుజువైంది. ఎందుకంటే అక్కడ శాపం పెట్టింది ఒక గంధర్వ కాంత కదా!
అందుకని చెప్పేసి తను కూడా అక్కడికి వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పేసి అందరినీ ఎదిరించంటే అందరినీ ఒప్పించి తను వెళ్ళాడు. నడగా చాలా దూరం వెళ్ళాడు. ఆహారం లేదు. తనతో పాటు ఇంకెవరిని తీసుకెళ్ళలేదు. తను ఒక్కడే ప్రయాణం అండి. ఒక చెట్టు లేదు, పుట్ట లేదు, ఆహారం లేదు. అన్ని ముళ్ళు కంచెలు తప్ప తను ఏం తింటడం, నీళ్లు కూడా లేవు. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు. స్పృహ లేదు. ఒక పెద్ద బ్రహ్మ రాక్షసి, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, నల్లని శరీరము, ఒక పెద్ద కాళ్ళు, చూడ్డానికి చాలా భయంకరం. రాక్షసి అంటే ఎలా ఉంటది? అంత భయంకరమైన రాక్షసి ఎక్కడి నుంచో పళ్ళు తెచ్చి రసం పిండి అతని నోట్లో పోస్తుంది. ఆ ద్రాక్ష రసం చుక్క చుక్కగా తనలోకి వెళ్తే తనకి కొంచెం కొంచెంగా ఓపిక వచ్చింది. అలా అన్ని రసాలు, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి అన్ని రసాలు పిండి పిండి అంటే అలా నోట్లో చుక్క చుక్కగా పోస్తే అవి తాగి అది కొద్ది గంటలలోనే తన కొంచెం నార్మల్ స్థితికి వచ్చాడు. తను చూసి భయపడలేదు. ఎందుకంటే తన సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. భయపడేంత ఓపిక కూడా తన దగ్గర లేదు. తను కోలుకున్నాక, ఎవరు నువ్వు? ఇంత కారణ్య అడవిలోనే నువ్వు ఈ పళ్ళు తెచ్చావంటే నీకు చాలా శక్తులు ఉంటాయి. నువ్వు చూడడానికి రాక్షసవే కావచ్చు, నీకు చాలా వరాలు, శక్తులు ఉన్నట్టున్నాయి. ఎవరు నువ్వు అని అనగానే, నేను ఎవరినో తర్వాత చెప్తాను, అసలు నువ్వెందుకు వచ్చావు చెప్పు అని చెప్పేసి ఆ బ్రహ్మరాక్షసి అనగా, ఈ రాజకుమారుడు, నేను అలా ఒక రాజకుమారుణ్ణి, నేను మా నాన్నగారికి ఒక గంధర్వ కాంత కళ్ళు పోవాలని శాపం పెట్టింది. ఆ శాపం తొలగించడానికే నేను ఎలా తిరుగుతున్నాను అని చెప్పేసి అనగానే వెంటనే ఆ రాక్షసి నవ్వి నవ్వి, నువ్వు గంధర్వకాంతని కలుసుకోవాలంటే దేవలోకం వెళ్ళాలి గాని ఈ నరలోకంలో, ఈ భూలోకంలో తిరిగితే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎటకారంగా అంటది. అంటే లేదు లేదు, మా నాన్నగారికి ఈశాన్య దిశగా ఇక్కడే గంధర్వకాంత శాపం పెట్టిందంట, ఇక్కడే తను ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్నాను. ఇంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వే నన్ను కాపాడావు. నీకు చాలా మహిమలు ఉన్నట్టున్నాయి. దయచేసి నన్ను ఆ గంధర్వ లోకానికి తీసుకెళ్ళవా అని చెప్పేసి బతిమలాడితే, సరే నేను తీసుకెళ్తాను. కానీ నేను అడిగిన వరాన్ని, అదే నేను అడిగిన నేనేం చేయమంటే అది నువ్వు చెయ్యాలి. అలాగని నువ్వు నాకు మాటిస్తే నిన్ను గంధర్వ లోకానికి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పింది. చెప్పగానే ఇది కూడా, అంతకంటే భాగ్యమా, నువ్వేం అడిగినా, నువ్వేం చెప్పినా నేను చేస్తాను, శిరస వహిస్తాను. మా నాన్నగారికి కళ్ళు రావాలి, నాకు అదే ముఖ్యం, మా నాన్నగారు అంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి గంధర్వ లోకానికి గంధర్వ లోకానికి తీసుకెళ్తాను, కానీ గేటు బయటే ఉంచుతాను. అంటే నేను రాక్షసిని కదా, లోపలికి నాకు అలౌడ్ లేదు, అంటే ఎంట్రన్స్ లేదు, నేను రాకూడదు, నేను మానవుడికి ఎంట్రన్స్ ఉంది అని చెప్పేసి అనగానే, వదిలేగానే తిను లోపలికి వెళ్ళాడు. తిను ఇక్కడే ఉంది, గేట్ దగ్గరే ఉంటాను వచ్చే వరకు అని చెప్పేసి, మళ్ళీ తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అనగానే తను లోపలికి వెళ్ళి ఇంకందరూ ఓహో ఓహో, తిను చూడడానికి యువరాజు చాలా అందంగా ఉంటాడు, ఎవరు పిలిపించుకున్నారు ఈ అందమైన యువకుల్ని అని ఒకళ్ళు, అంటే ఎటగారలు 10 మంది అమ్మాయిలు ఉంటే ఒక అబ్బాయి మధ్యలో ఉంటే ఎటగారాలు అలాగే ఆడుతూ ఉంటారు కదా, అదే 10 మంది అబ్బాయిల దగ్గర ఒక అమ్మాయి ఉంటే ఎటగారాలు ఆడుతూ ఉంటారు కదా. ఆహా, ఏమి అందగాడు, కొరికితే కందిపోయేలా ఉన్నాడు అని ఒకరు, లేదే ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు అని మరొకరు, లేదు లేదు నేనే, ఎవరైనా పిలిపించుకున్నారేమో ఈ మానవుణ్ణి అని మరికొందరు, అని రకరకాలుగా తన్ని ఏదో విధంగా ఆట పట్టిస్తూనే ఉన్నారు. ఆఖరికి వాళ్ళ నాన్నగారికి శాపం పెట్టిన ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, అదే తన పేరు ఒక స్వప్న సుందరి. అయితే వచ్చి, ఇలా మీ నాన్నగారు వెంట పడడం వల్ల నేను శాపం పెట్టాల్సి వచ్చిందే గాని, లేకపోతే నేను పెట్టే వాళ్ళం కాదు. మేము నరులకు కానీ, జీవులకు కానీ ఎవ్వరికి కూడా మేము అపకారం తలపెట్టము. సరే అయితే నువ్వు ఇంత దూరం వచ్చినందుకు నీకు దానికి నేను విరుగుడు చెప్తానని చెప్పేసి తన తలలో నుంచి ఒక పువ్వు తీసి ఇచ్చింది. ఇది కళ్ళు దగ్గర పెట్టు. ఆ మీ నాన్నగారి కళ్ళు వస్తాయి. కాకపోతే నువ్వు చేసావు, కానీ నువ్వు అసత్యం ఆడరాదు, ఇచ్చిన మాట తప్పరాదు. ఆ అటులైన ఎడల ఈ ఈ పుష్పము పని చేయును అని చెప్పేసి అన్నది. ఆడిన మాట తప్పకూడదు, నువ్వు అలాగైతేనే పుష్పం పనిచేస్తుంది, లేదంటే ఇది పనికిరాదు అని చెప్పేసి లేదు లేదు, నేను ఆడి మాట తప్పే మనిషిని కాదు, నేను రాజునే, క్షత్రియుణ్ణి, ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని వదిలే మనిషిని అని చెప్పేసి తన దగ్గర గంధర్వకాంత దగ్గర చెప్పి మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసి గేటు దగ్గర బ్రహ్మరాక్షసి ఉంది. బ్రహ్మరాక్షసి ఉంటే, సరే అయితే పదండి పద అని చెప్పేసి అంటాడు ఈ రాజకుమారుడు. తను కూడా, అయితే నీ వెళ్ళిన కార్యం అయ్యిందా అంటే అయ్యిందని. అయితే సరే అయితే నీ కార్యం నెరవేరితే నేను ఒక వరం కోరుతానని చెప్పేసి అనేసి అన్నాను కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, వివాహం ఆడాలి అని చెప్పేసి అంటది. తను భయపడలేదు. తను ఊహించాడేమో అన్నట్టుగానే ఒప్పుకున్నాడు. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్నైనా వదిలేస్తాను అన్నాడు, కానీ ఒక బ్రహ్మరాక్షిని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం అని చెప్పేసి అనుకొని ఒప్పుకున్నాడు. సరే, నేను వివాహం ఆడతాను, నువ్వు ఇక్కడే రాజ్యం విలుపలే ఉండు, నేను వెళ్ళి మా నాన్నగారికి తన కంటి చూపు రాగానే మళ్ళీ తిరిగి వస్తాను అంటే కొద్ది రోజుల్లో అని చెప్పేసి తనని బయటే ఒక అరణ్యం అంటే ఒక తోటలో తను పెట్టేసి
తను వెళ్ళి వాళ్ళ నాన్నగారి కంటి దగ్గర పెట్టగానే వెంటనే కంటి చూపు వచ్చింది. వచ్చి రాగానే ఆ చాలా సంతోషపడ్డారు. నాయన నువ్వు గంధర్వ లోకానికి వెళ్ళడం, గంధర్వ కాంతల మధ్య తను ఇచ్చిన తెచ్చి నా కంటి చూపు తేవడం, అహో నాయన నిన్ను కనడమే నేను చేసుకున్న పుణ్యం అని చెప్పి తండ్రి పుత్రుని ఉత్సాహంతో పొగడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత సరే నాన్న నువ్వు సంతోషమే కదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నాకు అదే చాలు, నువ్వు అంటే నాకు ఇష్టం నాన్న అని చెప్పేసి నేను ఇది సాధించడానికి గంధర్వలోకి వెళ్ళడానికి ఒక రాక్షసి నాకు సహాయం చేసింది. కాబట్టిగా నేను తనని వివాహం ఆడతానని మాటించాను. నేను తననే వివాహం ఆడతాను. నాకు సెలవివ్వండి నాన్నగారని చెప్పేసి సెలవు కోరగా శశిమేర ఒప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు చూస్తే ముక్కు పచ్చలారని సుకుమారమైన ఎంతో అందమైన అబ్బాయి గంధర్వ కాంతలే మోహించారంటే ఎంతటి అందగాడో చెప్పవసరం లేదు. లేదు లేదు నువ్వు ఒక రాక్షసిని పెళ్లి చేసుకుంటావంటే నేను అస్సలు ఒప్పుకోను, నాకు ఈ కళ్ళు పోయినా పర్వాలేదు అని చెప్పేసి అది ఇది రకరకాలుగా నాన్నగారు అంటే తండ్రి అంటే కొడుకు క్షేమం కోరుకునే విధంగానే కదా మాట్లాడతాడు. అదే విధంగా అంటే లేదు నాన్నగారు, నేను ఏదేమైనా తనకి ఇచ్చిన మాట నేను నెరవేర్చక తప్పదు, మీ కొళ్ళున్నా లేకపోయినా సరే అని చెప్పేసి తను వాళ్ళ నాన్నగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి రాక్షసి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ రాక్షసి దగ్గరికి వెళ్ళి నువ్వు రావనుకున్నానే వచ్చేవే, ఆడిన మాట తప్పలేదే నువ్వని చెప్పేసి, నేను ఆడిన మాట తప్పేవాడిని కాదు, నేను ఒక క్షత్రియుడిని అని చెప్పేసి అని రా నేను వివాహం చేసుకుంటాను అని అనుకుని మనస్ఫూర్తిగానే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి రా అని చెప్పేసి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లే లోపలే ఆ చెయ్య భయంకరమైన చెయ్యి కాస్త ఒక అందమైన చెయ్యిగా మారి అలా అలా తన రూపము మారిపోయి తన భయంకరమైన రూపం కాస్త ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారిపోయింది. మారిపోగానే ఇంకా ఏంటి మాయ, నువ్వు రాక్షసివి కాదా అని చెప్పేసి రాజకుమారుడు అడగగానే నేను రాక్షసిని కాదు, నేను పక్కనే ఉన్న ఒక రాజ్యానికి యువరాన్ని, మాది చాలా సంవత్సరాల కిందట పలానా దేశంలో పలానా రాజు అంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పింది పరిపాలిస్తుండేవాడు. అప్పుడు నాకు ఆకతాయం, నేను చిన్నపిల్లని, మా రాజ్యంలోకి ఒక స్వామీజీ విచ్చేస్తే ఆ స్వామీజీని ఆట పట్టించాలనే ఉద్దేశంతో నేను ఒక బ్రహ్మరాక్షసి వేషం వేసి భయపెట్టితే తను భయపడ్డాడు. భయపడగా నేను ఆనందపడ్డాను. కానీ ఆ స్వామీజీ వెంటనే నన్ను శపించాడు. నువ్వు ఏ రూపంతో అయితే నన్ను భయపెట్టావో అదే రూపంతో నువ్వు ఉండిపో ఆ రూపం అనేసి శపించాడు. అదే రూపంతో ఉండిపోమని నన్ను శపించడంతో వెంటనే నేను ఆ రూపంలోకి మారిపోయాను. ఇంకా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ బతిమలాడుతూనే ఉన్నారు. ఆ స్వామీజీని కాళ్ళ ఏళ్ళ పడి ఆ ఈ శాపానికి విమోచనం అడగ్గా తను ఇలా చెప్పాడు. ఈ రూపంతో, ఈ భయంకరమైన ఈ బ్రహ్మరాక్షసి రూపంతో నన్ను ఎవరైతే ఇష్టపడి వివాహం ఆడాలని అనుకుంటారో వెంటనే నా శాపం విమోచన అవుతుందని చెప్పేసి ఆ స్వామీజీ శాప విమోచన కలిగించారు. అందుకే నేను మళ్ళీ నా రూపంలోకి యథాస్థానంలోకి నేను మారిపోయాను. నువ్వు నన్ను రక్షగా ఉండగా వివాహం ఆడతానన్నావు కదా, అందుకే నా పూర్వ రూపం వచ్చేసింది అని చెప్పేసి చెప్పగా చాలా చాలా సంతోషించాడు. తను నిజంగానే అందంగా ఉంది. ఒక యువరాణి అంటే ఎలా ఉంటది, అంత అందంగా తను అప్పట్లో ఎంత అందంగా ఉండేదో అంత అందంలోకి మళ్ళీ మారిపోగానే తను తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారికి చూపించారు. నాన్నగారు తను ఆ రాక్షసి తను నార్మల్ గా మారిపోయింది, తనకి శాపం వల్ల ఆ బ్రహ్మ రాక్షసి రూపం వచ్చింది అని చెప్పేసి అనగానే ఆ రాజు కూడా సంతోషించి నిరంజన వర్మ కూడా చాలా సంతోషించి అంగరంగ వైభవంగా వారి రాజకుమారుడైన తన కుమారుడైన తనకి ఆ అమ్మాయికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.